మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసరమరి గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే 227 ఇళ్లకు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ వైపు బీల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నిజంగా ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామంలో ఇప్పుడు 227 మందికి పట్టాలు వచ్చాయి. వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే నిజంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అంటే గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామంలో ఇల్లు కూలగొట్టినటువంటి పరిస్థితి, ఆ ఇళ్ళని కట్టేయలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ రోజు మాత్రం ఇళ్ల పట్టాలు అయితే జరిగింది. నిజంగా ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు మనతో ఉన్నారు. స్థానిక ఎంఆర్ఓ గారు మాట్లాడేందుకు సార్, ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అంటే గత 15 రోజుల నుంచి కూడా స్థానిక ఎంఆర్ఓ గారు కష్టపడుతున్నారు గ్రామానికి సంబంధించి మొత్తం కూడా. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఈ రోజు స్వయంగా ఒక రాష్ట్ర మంత్రివర్యులే ఇక్కడ ఈ గ్రామానికి ఇచ్చేసి ఈ గ్రామస్తులకు కావాల్సిన ఎవరైతే పెంకుటిల్లు, రేకులిళ్లలో ఉన్న వాళ్ళు దాదాపు 250 మందికి ఈ రోజు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. వాస్తవంగా మన రేషియో ప్రకారం చూస్తే మొన్న ఈ గ్రామానికి 22 ఇండ్లు రావడం మాత్రమే జరిగింది. కానీ అలా 22 అంటే దాదాపు 10 సంవత్సరాలు పట్టేది అందరికి ఇండ్లు రావాలంటే. ఒకటేసారి 250 ఇండ్లను మంజూరు చేసినందుకు మనం అందరం గ్రామస్తుల తరపున మరియు గ్రామస్తులందరం మన గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం. గతంలో దత్తత గ్రామం తీసుకొని చెప్పేసి అనివార్య కారణాల వల్ల అది ముందుకు కాలేకపోయింది. అయినా సరే గవర్నమెంట్ రాగానే వారికి దయతలిసి అందరికి ఒకటేసారి ఇంకో 50 సంవత్సరాల వరకు ఇళ్ల జోలికి పోకుండా అందరికి ఇళ్లు శాంక్షన్ చేసినందుకు గవర్నమెంట్ కు మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని చెప్పేసి ఆనందం ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పత్రాలు తీసుకొని ఎమ్మడే వాళ్ళు పూజలు స్టార్ట్ చేసేసి బునాది స్టార్ట్ చేసుకొని ఎవరైతే ఇల్లు ముందుకు కంప్లీట్ చేసుకుంటారో ప్రతి మండే రోజు అమౌంట్ పడుతుంది. సో ఒక 3 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ షేప్ లో 5 లక్షలు ప్రతి వారికి రావడం జరుగుతుంది. ఎవరికి కూడా సింగిల్ ఎన్పి ఇవ్వడం కానీ, ఎవరి పైరవులు కానీ, ఎవరి ప్రోద్బలం కానీ దీంట్లో లేదు. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం 227 పట్టాలు ఇవ్వడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యుల మరియు ప్రభుత్వ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గారి చేతుల మీదుగా ఒక 13 మందిని స్టేజ్ మీద ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే సమయపాలన వల్ల ఇవ్వలేకపోయినాం. రేపటి నుంచి ఇంటికి దగ్గరికి పోయి మేము అధికారులు మేమే వాళ్ళకు అందజేసి వాళ్ళతోటి పునాది కూడా స్టార్ట్ చేపించి వాళ్ళకు ప్రోత్సహించడం కూడా మా వంతుగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిజంగా స్థానిక ఎంఆర్ఓ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పేదవారికి నేను ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో నేను కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉందని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. నిజంగా గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనమంతా చూస్తున్నాం, వీళ్ళంతా కూడా లబ్ధి పొందినటువంటి మహిళలు అంతా కూడా గ్రామస్తులు మనమంతా చూస్తున్నాం. నిజంగా ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చారు. ఒకసారి గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు మీకు ఈ కార్యక్రమం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషకరం అండి. ఈ రోజు మన బీర్ల ఐలయ్య గారి సౌజన్యంతో, మన రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి గత ప్రభుత్వం మనకు తీసుకొని దత్తత గ్రామం తీసుకొని అంతా ఏ ఇండ్లు ఇవ్వకుండా రోడ్లు తీసుకొని వెళ్ళిపోయి ఊరు స్కూల్ కానీ అన్ని భవనాలను అంతా కూల్ చేసి ఇప్పటి వరకు మాకు స్కూల్లో కూడా ఎలాంటి రూములు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారు చెప్పడం తోటి మాకు సీఎం గారు ఒకే దఫాలో 222 మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది వాసనమరి ఊర్లో. జనాలందరూ, లబ్ధిదారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. గత ముఖ్యమంత్రి కూడా హామీలు ఇచ్చారు కానీ చేయలేకపోయింది. ఈ ముఖ్యమంత్రి చేస్తారని మీరు అనుకుంటున్నారు? 100% కంప్లీట్ అవుతుందండి. ముగ్గులు పోసుకునే వాళ్ళు ఈ రోజు ముగ్గు పోసుకున్నా గానీ బేస్మెంట్ లెవెల్ 1 లక్ష రూపాయలు, బేస్మెంట్ తర్వాత గోడల తర్వాత 1 లక్ష రూపాయలు ప్రతి సోమవారం బిల్లులు మీకు అమలు చేసి మీ అకౌంట్లలో పడే విధంగా చేస్తాను. ఏ పైరవులకి తావులేదు. ఎవరు మీడియేటర్లు పోయి 10 రూపాయలు ఇస్తా అన్నా ఎవరికి ఇవ్వకుండా మీ డైరెక్టర్లో మీ అకౌంట్లలోనే పడే ప్రొసీజర్ చేశారు. కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి.
చాలా బాగా అనిపిస్తుంది సార్. నా పేరు నవనీత. సార్ మంత్రి సార్ చేతుల మీద లేదు సార్. ఇంత ముందుకు వచ్చిన ప్రభుత్వము ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అనేసి మీ వాసన మరి బంగారు వాసన మరి చేస్తాము అది అన్నారు. కానీ ఏం చేయలేదు సార్. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చినందుకు, మా వాసన మరి గ్రామానికి ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీతో పాటు ఇంకా చాలా మంది వచ్చింది కదా. అవును సార్. మా ఊరందరూ సంతోషపడుతుంది సార్. చాలా మందికి సంతోషం. మంచిగా కుషమాగా అనిపిస్తుంది. లేదు నాది నేనే వండుకుంటున్నా, నా సారా నేనే వండుకుంటున్నా. బిడ్డ ఏమనిపిస్తలేదు, ఇప్పటిదాకా ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది అని సంతోషిస్తున్నాం. అదే సంతోషం. రాలేదు ఇప్పుడు వస్తుంది. పేపర్ ఇచ్చారా? ఇంక పేపర్ ఇయ్యలే, సంతకాలు అయితే వచ్చిందని చెప్పి ఏమనిపిస్తుంది? హ్యాపీ ఉందా? ఎట్లుంది? మంచిగానే ఉంది. వస్తుందంటే సంతోషమే ఉంటది కదా. నమ్మకం ఉందా? నమ్మకమే ఉంది. ఇప్పుడు నమ్మకమే ఉంది. మరి గతంలో కూడా కేసీఆర్ చెప్పింది కదా, ఇవ్వలే కదా. ఇప్పుడు ఇస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడైతే నమ్మకం ఉంది. మరి ఆయనది వేయలే, వీనిదైతే నమ్మకం ఉంది. మీకు మొత్తమే ఇల్లు లేదు 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 కాబట్టి వెంకట ఇల్లు ఇప్పుడు ఇచ్చిండ్రు. మాకు ఇల్లు కావాలని అనుకున్నాం సారు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే మేము మాట్లాడినాం, రాలేదు. మేము బాధపడ్డాము, ఈ ఇండ్లు కూలిపోయి మురిసి బాధపడ్డాము. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది, సంతోషం అనిపిస్తుంది. మున్పల్ లెక్క కాదని మేము ఇప్పుడు సంతోషపడుతున్నాం సార్. అంతే మరికి మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాము. మాకు ఇల్లు లేదు, గరీబులం సార్. మేము కూలి చేసుకునే బతాము, ఏం లేదు. మా పిల్లలు పెళ్లిళ్ళకురు. కొంచెం మీరు సాయం చేస్తే మేము కూడా కొన్ని కలిసి కట్టుకుందామని చూస్తున్నాం సార్. అంతా సంతోషం. కట్టుకుంటాం సార్, కట్టుకుంటాం సార్. మేము ఎట్లా అనేసి మేము ఇల్లే లేదు, మొత్తం కిరాయికే ఉంటున్నాం. సంతోషం సార్. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి పనులు చేయలేదు, ఇప్పుడు ఇల్లు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మాది చాలా పేద కుటుంబం. ఆ పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇంకేదైనా సహాయం చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని. ఇంకేదైనా మాకు హస్బెండ్ లేక నేను చిన్న పిల్లలు అయ్యి నేను చాలా బాధపడుతున్నాను. ఇంకా కూడా నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటికైనా సంతోషంగా ఉంది ఇల్లు వచ్చినానికి కూడా. ఇంతే ఇక నేను చెప్పడం. మాకు మా ఊరికి వచ్చిన కేసీఆర్ మాకు ఇస్తామన్నాడు. మేము ఇంకా కులగొట్టుకుంటే మేమంతా ఆగమాగం అయినము. మొత్తం చెట్టు గుట్టకు అయిదము. కొంతమంది కట్టినోళ్ళు కూడా ఇంట్లో ఆపేసిరు, కట్టుకుంటామని కూడా ఆపేసిరు ఇస్తారని. ఇంత మోసం చేసిండు. ఇప్పుడు మాకు సన్న బియ్యం కూడా లేకుండే. నేను దొడ్డి మేము అసలే తినలే. ఇప్పుడు సన్న బియ్యం 2-3 పూట కడుపు నిండా తింటున్నా. నాకు ఒక ఇల్లు వచ్చినాక సంతోషం ఉంది. ఇచ్చిరు. నాకు ఆయన చెందుకెళ్ళే వచ్చింది, వీరాలే చెందుకెళ్ళే వచ్చింది. నాకు ఆయన పట్ట ఇచ్చినప్పుడు నమ్మకం ఉంటది కదా సార్. నమ్మకం ఉంటది. కానీ కొంచెము లేని వాళ్ళకు వాళ్ళే 5 లక్షల కట్టిస్తే బాగుండు. మా పరిస్థితి బాగాలేదు. వాళ్ళే కొంచెము దగ్గరుండి కట్టిస్తే మంచిగా అని మాకు ఆలోచన. ఎందుకంటే మాకు అంత స్తోమత నాకు లేదు, కట్టిన స్తోమత లేదు, నాకు స్తోమత లేదు నాకు. అది 5 లక్షల వాళ్ళే కట్టిస్తే బాగుండని మా ఆలోచన. మాకు మొత్తమే లేదు, మా కొడుకు లేరు, మా కువ్వలు లేరు, మాకు అట్లా అని మాకు ఆలోచన. 5 లక్షలని వాళ్ళే కట్టిస్తే మంచిగా అని. అప్పుడు రాలేదు, రాలేదు. అప్పుడు రాలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇల్లు మేము బాధలు ఉన్నాము, ఇల్లు కట్టుకుందాం అనిపిస్తుంది. మనం నిన్నే ఆగవెంటికి వెళ్ళాం, ఆగవతో మాట్లాడాం. ఈ ఆగవకి పట్ట అందుకుంది, చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నాం మనం పట్ట. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఆగవ? నాకు నిమ్మలం అనిపిస్తుంది సారు. ఏమన్నారు మంత్రి గారు? ఏమన్నాడు, నువ్వు తొందరగా కట్టుకో, తొందరగా నీకు బిల్లు ఇస్తా, నీకు 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నా, ఎవ్వరికి ఇస్తలేనా అని అన్నాడు. ఇచ్చిండు. నన్నే పిలిచిండు. మంత్రి ఏమంటుండే సార్? గదో కట్టుకోమన్నాడు కదా సార్. ఏమన్నా మరి మీరు పిలుచుకున్నా చుట్టాలు అందరూ పిలిచినావు కదా? చుట్టాలు ఎవరు వచ్చారు? ఒక నా చిన్న బిడ్డ వచ్చింది. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా? నాకు నిమ్మలం అనిపిస్తుంది సారు, కట్టుకుందాం అనిపిస్తుంది. మరి అందరినీ గుర్తు చేస్తారు ఎందుకు అట్లా? ఏమో సారు, వాళ్ళకి కేసీఆర్, రేవంత్ రెడ్డి, అందరు అంటుర్రు కదా. నేను అప్పుడు ఆగమైన కదా, దాని గురించి అంటుర్రు సారు. ఏమో నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. ఇచ్చిండు కదా, చెక్ ఇచ్చిండు కదా 1,00,000 రూపాయలు. ఇచ్చిందా? కొడుకు ఇస్తావా? నీ దగ్గర పెట్టుకుంటావా? నా దగ్గరనే పెట్టుకున్నా. ఎవరికి పిలుస్తా సారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగినటువంటి పండుగ వాతావరణంలో ఇల్లు పట్టాలు పొందినటువంటి లబ్ధిదారులతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే
5 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాము. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మాకు పట్టాలు ఇచ్చారు. దరిదాపు 227 పట్టాలంటే ఈ గ్రామంలో 480 ఇల్లు పెంకుటిళ్లకు 227 పట్టాలు ఇప్పుడు ఇస్తున్నారు. మిగతా కూడా ఇస్తా అని చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆలేరు బీర్ల అఖిలయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాకు ఈ పట్టాలన్నీ ఇచ్చారు, మాకైతే చాలా ఆనందం వేస్తుందని చెప్పి లబ్ధిదారులందరూ చెప్పడం జరిగింది. నిజంగా ఈ వాసాల మరిని అప్పుడున్నటువంటి కేసీఆర్ బంగారు వాసమరిగా చేయలే కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అయితే చేస్తారని చెప్పి నమ్మకం ఉందని చెప్పి మనతో చాలా మంది లబ్ధిదారులు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉత్సాహంగా సాగినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. ఇది వాసల మరి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, వాసల మరి.